అసలు ఏం మాట్లాడాడో తెలుసా? చూసిన వెంటనే నచ్చినా అన్నాడు, నచ్చిన వరకు ఓకే, తర్వాత క్రష్ అన్నాడు. క్రష్ ఏంటి అసలు? క్రష్ మొన్న సిరి అన్నావు, అంతకుముందు ఇంకో మద్రాసు అన్నావు, అంతకుముందు కూడా గామలి గోమలి గుమ్మలు గుమ్మలు కావాలన్నావు. చూసిన వెంటనే ఇతని లాగా క్రష్ నచ్చావని నేను చెప్పే టైప్ ప్రతి నువ్వు ఎంతైనా నీ ఫ్రెండ్ కదా అని సపోర్ట్ చేస్తున్నావా? లేడు ఇదే వీడియోలు చేస్తుండే నీతో చేస్తుండే. ఇతను లైఫ్ టైం వెయిట్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ప్రవీణ్. సో ఇంతకుముందు వీడియో చూసిండ్రు కదా, దుర్గా ఫ్రెండ్ క్రష్ అని నేను తన క్రష్ అని చెప్పిన. ఏం క్రష్ అన్న? ఫ్రెండ్ నా కోసం వచ్చిందని నీకోసం వచ్చి నువ్వు ఓదాన్ని మంజనోదాన్ని పాడుదోదాన్ని ముగ్గురేసుకోతాను ఇక అమ్మాయిని లేదు నచ్చి అంటే వాళ్ళ అమ్మాయిలే లేకుంటే గిఫ్ట్ లని ఇస్తాను అందరికి మంచి కోడి ఇస్తానికి. నీ ఫ్రెండ్ అని కూడా తెలియదు. నీ ఫ్రెండ్ అంటే తెలిసింటే నేను కొంచెం తెలుసుంటే ఎక్కువ చేస్తున్నా తన అట్లేం లేదు, కానీ నేను కూడా అందంగా ఉన్నా కదా, యాక్టింగ్ చేయాలి, ఓవర్ యాక్టింగ్ చేయాలి. సో చాలా రియాక్ట్ అయింది. ఏమైంది? కొట్టినావా? చూసా అట్లా అయితే మరి ఎవరు సిగ్గుపడకే చచ్చిపోవాలనిపిస్తున్నా నిజంగా. కాదు, నీ ఫ్రెండ్ అని సైలెంట్ గా ఉన్నా, లేకపోతే కొట్టేసేదాన్ని తెలుసా? నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, నాకు వద్దు. నీ ఫ్రెండ్ అని మాత్రమే నేను సైలెంట్ గా ఉన్నా, లేకపోతే నిజంగా కొట్టేసేదాన్ని. అంత కోపం తెప్పించాడు తెలుసా? మై డాగ్ అది. అంటే మై డాగ్ అంటే లైక్ నీ డాగే, బట్ నేను యాక్చువల్లీ డాగ్ లవర్ కాబట్టి అలా అంతే. బట్ ఇతను ఏంటి అసలు? ఇతను ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు? ఏం అన్నా చూడండి, నచ్చి నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు కదా, చూడగానే తెలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఉండేలే, కానీ అది తెలిసింది కాబట్టి కొంచెం మంచిగా చెప్పిన. దానికి అక్క బాగుండు అక్క చెప్పిన. ఎవరైనా చెప్తారా అట్లా? నువ్వు మరీ కామెడీ చేస్తున్నావు నన్ను నిజంగా. ఎందుకు తన ఇంత సీరియస్ అయింది తెలుసా? కింద చాలా అయింది, అందరు వచ్చి చూస్తుండ్రు ఇట్లా బొంగ మీద పెట్టుకుంటది. అసలు ఏం మాట్లాడాడో తెలుసా? చూసిన వెంటనే నచ్చినా అన్నాడు, నచ్చిన వరకు ఓకే, తర్వాత క్రష్ అన్నాడు. క్రష్ ఏంటి అసలు? క్రష్ పొద్దుల ముక్కలు వేసిన పెట్టు తెలుసు, చూస్తే చచ్చిపోతావు. సూర్యులు గడ్డ కూడా లేదు, నిజంగానా? అంత లేదు. మంచిగా అనిపించింది. అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా, నేను అలా ఉండను, బట్ ఇతను ఏంటి అసలు? ఏమన్నా అంటే నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అన్న అట్లా ఫ్రెండ్స్ ని? అట్లా ఫ్రెండ్స్ మరి చెప్పి కనిపిస్తుంది అమ్మాయిలు కాబట్టి కాదు దుర్గా, అసలు ఏంటి ఇతను? నాకు అర్థం కాదు, ఏమేమో మాట్లాడుతున్నాడు. లవ్ యూ కాదు క్రష్ అంటున్నాడు, ఆ తర్వాత ఓకే అంటే ఓకే అంటున్నాడు. ఏంటి అసలు? సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ ల మారే ఈ రంగు రంగులో తప్పనా? నా ఫ్రెండ్స్ దగ్గర కూడా గిదన కథలన్నీ. ఫ్రెండ్ నా కోసం నీ ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ లా చూడాలి. క్రష్ నచ్చావనడం పక్కన ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కూడా అవుతారు చెప్పు. అది బస్ స్టాండే ఇక బతుకే సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు. నాకు నీ ఫోటో నేను చూసిన ఫోన్లో ఉంటాయి కదా వాట్సాప్ లో, డీప్ లైన్ బాబు ఫోన్ షూటింగ్ చేసుకున్నాడు. అయితే పార్క్ లో అమ్మాయిని సెట్ చేసుకుంటాడు. వాడు ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ సెట్ చేసుకున్నాడు. విజయవాడ వస్తాను చెప్పింది, అది విజయవాడ మొత్తం తెగేసింది. విజయవాడ నుంచి ఆయనకి కాల్ లేదు, మెసేజ్ లేదు. వాడు కూడా కూడా అవులా బట్ ఇతన్ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు. చూసిన వెంటనే మాట్లాడతాను వే ఆఫ్ టాకింగ్ తెలుగు ఇప్పుడు ఇష్టం లేదు అయితే నీకు? లేదు, కన్నడ కలిగిస్తున్నాం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అమ్మాయి నా కోసం వచ్చింది. ప్రతి వచ్చిన ప్రతి అమ్మాయి నువ్వు ఆ పాడుగాడు ఇలా తీసుకెళ్ళి ఇలా చేసి
వీడియో కోసం వాళ్ళు కరెక్ట్ కాదన్న అమ్మాయికి ఇష్టం చెప్తాను అది వచ్చింది దర్శనం అంటారు అడి దర్శనం కాదు దేవుడా వినాయక దర్శనంకి వచ్చింది అలా చెప్పు కొంచెం గడ్డి పెట్టు అలా చెప్పేసి గడ్డి ఎందుకు పెడతావు సిగ్గులేదని కూడా కాదన్నా, వినాయక దర్శనానికి వచ్చింది, దర్శనంలో నాకు కలిసింది. ప్రతి ప్రతి నా పిల్ల కట్టుకుంది కదా కట్టుకున్నా అని చెప్పేసి అట్లేం అనుకోలే కానీ ఏమనుకోకురా నీ ఫ్రెండ్ మొన్న సిరి అన్నావు అంతకుముందు ఇంకో మద్రాసు ఉంది అన్నావు అంతకుముందు కూడా అక్కడికి గామలి గోమలి గుమ్మలు గుమ్మలు కావాలన్నావు ఏంటండి ఇది కాదన్నా నీ ఫ్రెండ్ అని తెలియదు చూడగానే ఆడ ఓ అది అక్కడ కాకుండా ఓకే నీకు ఓకే దుర్గా నువ్వు సిరి అంటున్నావు వీడియో నేను ఒకటి చూసా ఇద్దరిది. తనతో ఉంది కదా మళ్ళీ నాకెలా నువ్వు క్రష్ అని చెప్తున్నావు ఆ? తనతో ఒక వీడియో చూసా తనతో ఆల్రెడీ ఉంది నన్ను ఎలా క్రష్ అన్నావు శరం లజ్జ మనమ నాకు లేదు నీకు లేదు నాకు అర్థమైంది ఎందుకంటే మొన్న సిరి అన్నావు అన్న మొన్న సిరిన బంగారం సిరిన గుండెకాయ సిరిన ఆ కాయకాయ అన్నావు అన్న ఇప్పుడేమైందన్నా అయ్యో పాపం లెమని వదిలేయమ్మా జాలి దయలేని గుండెగా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చేసింది. మీరు కలుసుకోవాలి అని చెప్పిన సార్ ఫ్రెండ్ ఏదైనా వచ్చినప్పుడు నీకు కల్పిస్తా అని చెప్పిన నువ్వు వచ్చినప్పుడు పిలిచిన అంతే అంటే ఇందులో నీది కూడా ఉంది ప్లాన్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ కదా నో నేను ఒప్పుకోను కదా దానికి నేను ఎలా ఒప్పుకుంటా అది మనిషిగా ఒక అమ్మాయిగా నువ్వు ఒప్పుకోపోవడం నీ ఇష్టం అది దట్ ఈస్ యువర్ చూసిన వెంటనే ఇతని లాగా క్రష్ నచ్చావని నేను చెప్పే టైప్ ప్రతి ప్రతి అమ్మాయి చూసినప్పుడు కష్టం కలుగుతుంది అది కలగకుండా మొగుడే కాదు సింపుల్ చెప్తున్నా సో అది ఇష్టం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు నీకు అది రేపు అర్థం అవుతుంది రేపు అర్థం కాకపోవచ్చు 1 month కి 1 year అర్థం అవుతుంది బట్ మన ఓన్ ఫీలింగ్ ఏంటన్నా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు కాకపోవచ్చు నీకు టైం పట్టచ్చు 1 టైం పట్టచ్చు నీకు ఫాస్ట్ లో ఉండొచ్చు మనం ఫాస్ట్ లో ఉండొచ్చు బట్ సీరియస్ అమ్మాయి అయితే మనం లవ్ చేస్తుంది మనోడు ఏం చెప్పట్లేడు ఇదే వీడియోలు చేస్తుండే నీతో చేస్తుండే ఇక్కడ లైఫ్ టైం వెయిట్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను ఆల్రెడీ సిరితో వీడియో చూసా అయిపోయింది మీ అమ్మాయి లైఫ్ టైం అన్నప్పుడు లైఫ్ ఎందుకు మరి ఇంకా చచ్చిపోరు అది మా కోసం ఒకరికి ఇవ్వాలి అని లేదు కదా రూల్ కానీ అతను అలా మాట్లాడడంలో నాకు నచ్చలేదు దుర్గా నీ చెప్పండి సింపుల్ గా తప్పు మొగం తప్పు ఒక మంచి సారీ కట్టుకొని ఇంత ఫ్లట్టింగ్ గ్లాసులు వేసుకోవచ్చు అదే నేను ఎలా వచ్చా వినాయకుని దగ్గర దర్శనం చేసుకుందామని వచ్చా అన్ని దర్శనం చేసుకున్నా అలా ఇలా దుర్గా నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన నిన్నేమనలేదు ఇద్దరు నా ఫ్రెండ్సే చెప్తున్నా మీ ఇద్దరికి ఈక్వల్ గా ఇష్టం ఉంటే మూవ్ ఆన్ కాండి అలా అని కాదు మనం అలా సపోర్ట్ చేస్తున్నట్టుంది నాకైతే ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మంచుడు కాబట్టి మంచి ఆవిడ కలుపుతా లేకు నేను కలుపుతా ఫ్రెండ్ గా ఉంటారో బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారో ఎక్స్ట్రా ఎవరు ఇస్తారు మీ ఇద్దరు ఇష్టం అది దానికి ఏం చెప్పలేదు అని చెప్పిన సో మనం కలిసి మాట్లాడిండు మనంతో వీడియో చేయి ఇప్పటి నుంచి అయితే ఒక వీడియో చేస్తూ ఉండు అండ్ ట్రావెల్ నీకు కూడా ఇష్టం కదా వీడియో చేయడం అంటే చూసిన వెంటనే క్రష్ నచ్చావు అని చెప్తే నేను ఇవి అసలు నమ్మను చూద్దాం పడే ప్రతి అమ్మాయి ముందు చెప్తా నేను అస్సలు నమ్మను ఇంకో స్టోరీ చెప్పాలి మీకు పాత ఏంటంటే వాళ్ళు లవర్ వస్తాను అది విజయవాడ నుంచి మధ్యలో బ్రేక్ నుంచి దెంగేసింది మా వాడు అప్పటి నుంచి ఆ అమ్మాయి వస్తారా అని చెప్పి షేడ్స్ కూడా కూర్చోవడం తప్ప ఇంకేం లేదు చీర జాకెట్ కట్టుకుని నువ్వే అమ్మాయి వెళ్ళిపోరా విషయం అని చెప్పి మా తమ్ముడు చెప్పిన వాడు దాన్ని వాడిని వదులుతట్లేడు సో యాక్చువల్లీ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రవీణ్తో అమ్మాయి చేస్తూ ఉంటుంది స్వీట్ వస్తే అక్క హాయ్ స్వీట్ ఎక్క హాయ్ ప్రవీణ్ పెట్టు మనోడు ఎంతమంది అమ్మాయి మాట్లాడో ఎంతమంది వస్తుంటాడో నాకు తెలియదు సో ఇప్పటితో ఈ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్.